For the first time ever, India's fertility rate is below replacement level. తొలిసారిగా సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ రేటు కంటే దిగువకు పడిపోవడం ఓ మైలురాయి అని సర్వే చెబుతోంది. మన పాపులేషన్ పడిపోకుండా ఉండాలంటే ప్రతి జంటకి ఆన్ అన్ యావరేజ్ 2 పిల్లలు ఉండాలి. దీన్నే ఫర్టిలిటీ రేట్ అంటాం. ఇద్దరికి 2 లెక్క సరిపోయింది కదా. కానీ ఇప్పుడు లెక్క తప్పుతోంది. ముందెప్పుడు లేనంతగా ఇండియాలో మొదటిసారి ఇది 2 కంటే తగ్గింది. 1.98 వచ్చింది. మిగతా దేశాల్లో చూస్తే సౌత్ కొరియాలో 1 అతి దారుణంగా పడిపోయింది. సింగపూర్, హాంకాంగ్ 1.1, యుఎస్, చైనా 1.7. జనాభా తగ్గితే తగ్గింది మంచిదేగా అంటారు. కానీ రియాలిటీ చెప్తా, మన పాపులేషన్ ఇలా పిరమిడ్ లా ఉండాలి. కింద మాక్సిమం నంబర్ పిల్లలు, మధ్యలో యువత, ఆ పైన వృద్ధులు. ఈ యువత కిందున్న పిల్లల్ని, పైనున్న వృద్ధుల్ని సపోర్ట్ చేస్తుంది, బానే ఉంది. కానీ ఫర్టిలిటీ రేట్ ఇలానే తగ్గిపోతూ యావరేజ్ మనిషి లైఫ్ స్పాన్ పెరిగిపోతూ ఉంటే సీన్ రివర్స్ అయిపోతుంది. కిందున్న పిల్లలు తగ్గిపోయి పైనున్న వృద్ధులు పెరిగిపోతారు. మధ్యలో యువతకి వీరి భారం పెరుగుతుంది అండ్ పైనున్న వృద్ధులకి సపోర్ట్ తగ్గిపోతుంది. కాలం పోయే కొద్దీ మధ్యలోని యువత వృద్ధుల్లోకి చేరేపాటికి వారిని రీప్లేస్ చేసి సిస్టమ్ ని సపోర్ట్ చేసే యువత ఎక్కడుంది? లేదు. ఏ దేశం ముందుకు పోవాలన్నా అది కేవలం యువత వల్లే అవుతుంది. ఆ యువతని బలపరిచే యజ్ఞం ప్రతిరోజు మనం ఇక్కడ చేద్దాం, రేపటి కోసం.